ఈ క్లాస్లో మనం పవర్ బిఐలోకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఏ విధంగా డేటాని తీసుకురావాలి. ఆ తీసుకొని వచ్చిన డేటాని ఇక్కడ డేటా సెట్స్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ క్లాస్లో మనం శాంపిల్ డేటా ఎలా ఉండిద్ది, మీరు బ్లాంక్గా ఒక టేబుల్ని ఇక్కడే ఎట్లా క్రియేట్ చేయాలని చూసారు. ఇది ఇంటర్నల్, దీని లోపలే వాడు ఇచ్చినవి శాంపిల్గా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మీరు ఎక్సెల్ నుంచి డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఎక్సెల్నే అని చెప్తున్నాను అంటే, మీకు కంపెనీస్లో ఈ డేటాబేస్ మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఒకే డేటాని మెయింటైన్ చేస్తుంటారు. కానీ లో లెవెల్లో డేటా ఎంట్రీ అనేది మీకు క్లర్క్స్ ఇట్లాంటి వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళందరికీ డేటాబేస్ మీద పెద్ద అవగాహన ఉండదు. సో అప్పుడేంటంటే వీళ్ళకి ఈజీగా ఉండేది ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేస్తారు. ఒకవేళ మెయిన్ డేటా మొత్తం ఎస్క్యూఎల్ సర్వర్లో ఉంటే ఎస్క్యూఎల్ సర్వర్లో నుంచి కూడా వీళ్ళకి రిక్వైర్డ్ డేటాని ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వీళ్ళు దాన్ని చూసుకొని ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోవడం అట్లా జరుగుతుంది. సో ఎక్సెల్లో ఉండే డేటాని మనం పవర్ బిఐలోకి తీసుకునేది ఎలా అనేది చూస్తాం బేసిక్గా. సో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని ఉంది. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది, లేదంటే గెట్ డేటాలో కూడా మీకు ఇదే ఉంటుంది. ఎక్కడైనా మీరు క్లిక్ చేయండి, ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉంది. మరి ఈ ఎక్సెల్ వర్క్ బుక్ మీకు ఉన్నప్పుడు దీంట్లో డేటా ఏముంది అనేది మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ అన్నారు కదా, మరి ఇక్కడ ఏ లొకేషన్లో ఉంది అది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఎక్సెల్కి సంబంధించిన డేటా నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ డేటా ఇక్కడ ఉంది. ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను. స్టూడెంట్స్ డేటా ఉంది. ఆ స్టూడెంట్స్ డేటా నాకు ఈ లొకేషన్లో పవర్ బిఐ రికార్డింగ్ ఈ డేటా సెట్స్ అనే లొకేషన్లో లేదు, వేరే ఎక్కడ ఉంది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్లో ఉందా చూద్దాం. ఎస్, ఇక్కడ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అని ఇక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ తీసుకుంటాను, లేదంటే ఓన్లీ స్టూడెంట్సే తీసుకుంటాను. సో ఎప్పుడైతే మీరు దాన్ని సెలెక్ట్ చేశారో దానికి సంబంధించిన డేటా మొత్తం మీకు ఎక్స్ట్రాక్టింగ్ అనొచ్చు, లేదంటే ఇంపోర్టింగ్ అనొచ్చు, అవంతా కూడా ఇక్కడికి అంటే వేరే సాఫ్ట్వేర్లో నుంచి మీకు పవర్ బిఐలోకి ఆ డేటా అనేది రావడం జరుగుతుంది. బేసిక్గా ఇప్పుడు ఎక్సెల్లో నుంచి తీసుకొని వస్తున్నాం. మరి ఎక్సెల్లో నుంచి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ డిఫరెంట్ షీట్స్లో ఆ డేటా ఉంది. ఆ షీట్లకి పేరు పెట్టినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను షీట్లకి పేర్లు ఏమీ పెట్టలేదండి. షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇట్లా ఉన్నాయి. సపోజ్ షీట్ 1లో వచ్చేసి ఇలా ఉంది, షీట్ 2లో ఎలా ఉంది, షీట్ 3లో ఎలా ఉంది. మరి షీట్ 2లో అయితేనే కరెక్ట్గా ఉంది నాకు. ఇక్కడైతే మెర్జ్ చేసి గందరగోళంగా ఈ లైక్ హెడ్డింగ్స్ అవన్నీ పెట్టున్నాను, అలాంటిది కరెక్ట్గా రాదు. ఇక్కడ హెడ్డింగ్స్ దాని కింద డేటా సింపుల్ హెడ్డింగ్స్ ఉన్నాయి. సో షీట్ 2లో ఉండే డేటాని ఇక్కడ తీసుకోవాలి. చూడండి, అదే షీట్ 1 మీద క్లిక్ చేశారనుకోండి వస్తుంది, బట్ చూడండి కాలం నేమ్స్ పైన కాలం 1, కాలం 2 ఇవన్నీ వచ్చాయి. సో వాటిని హెడ్డింగ్స్గా ఎలా తీసుకోవాలో దానికి అర్థం కాదు. కింద మామూలు హెడ్డింగ్స్ ఉన్నాయి, పైన ఇవి ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు మీకు వాటిని అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నాకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళటం లేదు, ఓన్లీ షీట్ 2నే నేను తీసుకోబోతున్నాను. జస్ట్ సింప్లీ లోడ్ అన్నప్పుడు దాంట్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మీకు డేటా సెట్గా ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడికి లోడ్ అవుతుంది. మరి లోడ్ అయిన తర్వాత వన్స్ ఇక్కడ ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. సో మనం ఇక్కడ వాటికి ఆ డేటాకి రీనేమింగ్ చేయొచ్చు, వాటిని తీసుకొని విజువలైజేషన్ ప్రిపేర్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ అన్నట్టు. ఓకే, జస్ట్ 9 రోసే ఉన్నాయి అక్కడ. ఆ డేటా ఇక్కడికి వస్తుంది.
చూడండి షీట్ 2 అని వచ్చింది. బట్ ఇక్కడ వేరే వేరే కాలమ్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ నాకు అన్వాంటెడ్. అన్వాంటెడ్ అన్నప్పుడు నేనేం చేయాలి? ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తాను. ఇక్కడే నేను రీనేమ్ చేసుకుంటాను దీన్ని. రైట్ క్లిక్ చేసి రీనేమ్. ఏంటండి ఇది? స్టూడెంట్. అండ్ ఇక నేను దీనికి ట్రాన్స్ఫార్మ్లోకి కూడా వెళ్ళచ్చు. హోమ్లోకి వెళ్ళి మనం ట్రాన్స్ఫార్మ్ అంటే ఎక్స్ట్రా కాలమ్స్, అన్వాంటెడ్ కాలమ్స్ అక్కడ వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? పవర్ క్వరీ ఎడిటర్ దీంట్లోకి వెళ్తున్నాం. అంటే ఈటీఎల్ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేసాము, అది కరెక్ట్గా లేదు, మనకి నచ్చిన విధంగా అది లేదు, మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి చూడండి మీరు, మనకి కావాల్సింది టోటల్ అక్కడ దాకా. ఇవన్నీ ఎక్స్ట్రాగా వచ్చాయి, అన్వాంటెడ్ ఇవన్నీ. సో వీటిల్ని సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ క్లిక్ చేసి మల్టిపుల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బటన్ పెట్టుకొని మౌస్ క్లిక్ చేసి అన్నీ సెలెక్ట్ అవుతాయి. సో రిమూవ్ కాలమ్స్. ఈ కాలమ్స్ నాకు వద్దు, రిమూవ్ చేస్తాను. దట్స్ ఇట్. ఇది నాకు కావాల్సిన డేటా, ఇది ఎగ్జాక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను? క్లోజ్ అండ్ అప్లై. సో క్లోజ్ అండ్ అప్లై అన్నప్పుడు మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ డేటా ఇక్కడికి మళ్ళీ రీలోడ్ కావడం జరుగుతుంది. ఈ అన్వాంటెడ్ ఫీల్డ్స్ అన్నీ పోయాయి చూడండి. నౌ వీ కెన్ ఏబుల్ టు ప్రిపేర్ విజువలైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ అంటాను. చార్ట్స్ నెక్స్ట్ క్లాస్ నుంచి క్లియర్గా 1 by 1 వస్తాయి. జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను. మరి ఎక్స్ యాక్సెస్లో ఏముండాలి, వై యాక్సెస్లో ఏముండాలి, ఇవన్నీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ ఎక్స్ యాక్సెస్లో టోటల్ మార్క్స్ పెడుతున్నాను. వై యాక్సెస్లో నేను స్టూడెంట్ నేమ్స్ని పెడుతున్నాను. మరి ఇది కాలం చార్ట్, మనం బార్ చార్ట్ కాదు తీసుకున్నది. చూద్దాం ఇక్కడ ఎక్స్ వై ఎట్లా వస్తుందో. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇచ్చిన డేటా కరెక్ట్గా లేదు యాక్చువల్గా. అండ్ ఏ చార్ట్కి ఏది సూటబుల్లో అట్లనే ఇవ్వాలి. ఎట్లా పడితే అట్లా ఇస్తే మీకు చార్ట్ కరెక్ట్గా రాదు. సో ఇక్కడ నేను ఎక్స్ యాక్సెస్లో లైక్ ఇక్కడ ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు ఇట్లా ఇస్తాను. ఇక్కడ ఇవన్నీ ఇక్కడికి వెళ్ళాయా? సో టోటల్ తీసేస్తాం. అండ్ ఏ ఫీల్డ్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇంగ్లీషు, మ్యాథ్స్ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. అండ్ తెలుగు డ్రాగ్. సో మీకు ఇప్పుడు కూడా కరెక్ట్గా లేదు. లిజన్లో ఇవి తీసేద్దాం. ఓకే, ఎక్స్ యాక్సెస్లో ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు. వై యాక్సెస్లో నేను లైక్ స్టూడెంట్ నేమ్స్ని పెడతాను. ప్రాపర్గా అది లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం బార్ చార్ట్ని చూద్దాం. బార్ చార్ట్ కూడా సిమిలర్గా వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ కౌంట్ ఆఫ్ ఎస్ నేమ్స్ ఇవన్నీ గందరగోళం అయిపోయాయి. సో యాక్చువల్గా ఈ ఎక్స్ యాక్సెస్లో మనకి ఇట్లా నేమ్స్ పెట్టుకొని ఇది అండ్ ఇది అండ్ ఇది ఇట్లా. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ ఎన్ని, సైన్స్ ఎన్ని, ఇట్లా కలర్ వైజ్ మనకి క్లియర్గా వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ తెలుగు మార్క్స్ ఇవి, మ్యాథ్స్,
అండ్ ఇంగ్లీషు ఒక్కొక్కడికి హరి, ఉదయ్ ఇట్లా ఇవన్నీ వై యాక్సెస్లో పెట్టుకున్నాం. ఈ మార్క్స్ ఎక్స్ యాక్సెస్లో స్టూడెంట్ నేమ్స్ పెట్టుకున్నాం. ఇట్లా మనం ఒక శాంపుల్ చార్ట్ని డిజైన్ చేసాం. మరి ఇది బేసిక్గా ఇక్కడ ఉండే స్టూడెంట్స్ డేటా, నేను ఎంటర్ చేసిన డేటా. సో ప్రతిదీ మీరు ఎంటర్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలంటే చాలా టైం టేకింగ్. శాంపిల్ డేటాస్ చాలా ఉంటాయి మనకి నెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. వాటిల్లో మీరు కొన్నిటిని ముందరగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అవి ఏంటంటే లైక్ నేను ఇక్కడ దీన్ని తీసేస్తాను, స్టూడెంట్స్ని రైట్ క్లిక్ అండ్ డిలీట్ ఫ్రమ్ మోడల్ అంటున్నాను. ఎస్. సో డిలీట్ చేసాను. ఇక్కడ డేటా కూడా లేదు, ఈ చార్ట్ని కూడా తీసేస్తాను. ఓకే. ఏంటంటే ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అన్నప్పుడు మీకు ఇక్కడ డాక్యుమెంట్స్లో ఉండేది కాకుండా నాకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టిన ఈ ఎక్సెల్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయండి. వాటిని డేటా సెట్స్ అనే ఏరియాలో మీరన్నీ కూడా డేటా సెట్స్ ఒక చోట పెట్టుకోండి. నేను డేటా సెట్స్ అని ఇక్కడ నేను వీటిని డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టున్నాను. ఇవన్నీ చూడండి ఎక్సెల్ ఫైల్సే. మీరు ఈ ఐకాన్ చూడగానే తెలుస్తుంది ఎక్స్ అని ఉంది. ఇవన్నీ కూడా ఎక్సెల్ ఫైల్స్. సో మెయిన్గా మీకు ఇక్కడ యూస్ఫుల్గా ఈ చార్ట్స్కి చాలా వరకు యూస్ఫుల్గా ఉండే డేటా ఒకటి వచ్చేసి అడ్వెంచర్ వర్క్స్. ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు శాంపిల్ డేటా. అండ్ ఫినాన్షియల్ శాంపిల్ అండ్ గ్లోబల్ సూపర్ స్టోర్, నార్త్ విండ్, ఇట్లాంటివి మనకి అవైలబిలిటీలో నెట్లో ఉంటాయి. మీరు నెట్లోకి వెళ్ళండి, గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ లైక్ ఫస్ట్ది గ్లోబల్ సూపర్ స్టోర్ 2016 XLS X డౌన్లోడ్ అని ఉంది చూడండి. ఇది మీరు సెర్చ్ చేయండి. దీన్ని చూడండి పవర్ బిఐ డాక్స్ దీంట్లో నుంచి కానీ లేదంటే గిట్ హబ్లో నుంచి కానీ డౌన్లోడ్ చేయండి. వేరే సోర్సెస్లో నుంచి తీసుకురాబకండి. మెయిన్ ఏదైతే ఉందో వాటిలో నుంచే తీసుకురండి. ఓకే, నాకు గిట్ హబ్లో ఉంది సెక్యూర్డ్. సో దీని మీద నేను క్లిక్ చేస్తాను, లేదంటే రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. ఓకే. సో మరి మీరు చూడండి, ఇది మనకి ఫైలు. ఇక్కడ రైట్ క్లిక్ చేసినట్లయితే రా ఫైల్ కాంటెంట్ డౌన్లోడ్ అని ఉంది. సో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. చూడండి డౌన్లోడింగ్ ఇక్కడ వచ్చేసింది. సో ఇది ఎక్కడ ఉంటుంది ఈ డౌన్లోడెడ్ ఫైలు? మీకు మామూలుగానే ఈ డౌన్లోడ్స్ ఏరియాలో ఉంటుంది. దీన్ని కాపీ చేసుకొని లేదంటే దీన్ని కట్ చేసుకొని మనం ఎక్కడ పెట్టుకుంటాం? మనకు నచ్చిన ఒక ఫోల్డర్లో, ఏదో ఒక ఫోల్డర్, లేదంటే మీరు ఇట్లా క్రియేట్ చేసుకోండి. న్యూ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి పవర్ బిఐ అన్నిటిని కూడా ఇక్కడ మీ ఫైల్స్ డేటా సెట్స్ కావచ్చు, మీరు పవర్ బిఐలో PBIX ఫైల్స్ సేవ్ చేసినా ఇక్కడే డేటా సెట్స్ ఇక్కడే మీరు పేస్ట్ చేసుకోండి. లైక్ అక్కడి నుంచి కట్ చేసి ఇక్కడికి పేస్ట్ చేశాను. ఓకే, ఒక సోర్స్ మనకి వచ్చింది. కావాల్సింటే మీరు దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడే ఎట్లా ఉంది ఏంటి అనేది, దాంట్లో డేటా ఎలా ఇచ్చాడు అనేది. సో అంటే మీరు డేటాని ఎంటర్ చేస్తా కూర్చోలేరు కాబట్టి మీరు పవర్ బిఐలో చేయాల్సిందేంటి, ఆల్రెడీ ఉండే డేటాని తీసుకొని మీరు దాన్ని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసి విజువలైజేషన్ చేయాలి అనేది. అంతేగాని మీరు ఇక్కడ డేటా ఎంట్రీ మీ పని కాదు. సో ఇక్కడ మెయిన్గా 2 షీట్స్ ఇచ్చాడు. మెయిన్గా ఆర్డర్స్ అనేది మెయిన్ షీట్ అండి. ఈ ఆర్డర్స్లో చూడండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్కి సంబంధించిన డేటా మనకి ఉంది. సో దీన్ని మనం పవర్ బిఐలోకి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఒక దాన్ని తీసుకున్నాను. అట్లనే మనకి ఇంకా
ఇది కాకుండా ఇక్కడ అడ్వెంచర్ వర్క్స్ చూడండి, అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ .xlsx డౌన్లోడ్ ఇది తీసుకోండి. ఇక్కడ కూడా గిట్ హబ్ లేదంటే మైక్రోసాఫ్ట్ సైట్లో నుంచే దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్దైనా పర్లేదు, అండ్ కొన్ని ఫార్మాట్స్ వేరే వేరే విధంగా ఉంటాయి. ఇది చూసుకొని మీరు, సపోజ్ నేను అడ్వెంచర్ వర్క్స్ సేల్స్, ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారు, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మీరు లైక్ కాపీ చేసుకొని మీరు నచ్చిన ఇంతకు ముందు పెట్టిన ఫోల్డర్లోకి, సపోజ్ ఐఎమ్ డౌన్లోడింగ్ దిస్ వన్. సో వన్స్ ఇది ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత మీరు చూడొచ్చు షో ఇన్ ఫోల్డర్. దీన్ని కట్ చేసి నేను ఎక్కడ పెడుతున్నాను, లైక్ నాకు ఈ పవర్ బిఐ డేటా సెట్స్ ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, ఏదో ప్రాబ్లం కరెక్ట్గా రాలేదు, చూద్దాం. డౌన్లోడ్స్, ఓకే, ఎక్స్ అండ్ పవర్ బిఐ డేటా సెట్స్. ఓకే, వచ్చేస్తుంది. మరి దీంట్లో కూడా మనకి రకరకాల డేటా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి ఒకసారి కాల్చుంటే చెక్ చేసుకోవచ్చు, లేదంటే పవర్ బిఐలో ఓపెన్ చేసినప్పుడే ఆ డేటాని మీరు ప్రివ్యూ చూసుకొని ఏది కావాలంటే అది లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, ఇది ఓపెన్ కానీ ఉంటే అట్లనే మీకు ఇక్కడ నార్త్ విండ్ అనే ఇంకొక డేటాబేస్ ఉంటుంది. నార్త్ విండ్ చూడండి, నార్త్ విండ్ XLSX డౌన్లోడ్. XLSX అని ఎందుకు అంటున్నానంటే అది ఎక్సెల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ కాబట్టి ఫైల్కి. సో ఇది కూడా మనకి గిట్ హబ్లోనే ఉంది. దీన్ని కూడా ఇట్లానే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ లొకేషన్లోకి మీరు తెచ్చిపెట్టుకోండి. ఆ తర్వాత మనకి సూపర్ స్టోర్ వచ్చింది, అడ్వెంచర్ వర్క్స్ వచ్చాయి, ఈ నార్థన్ విండ్ వచ్చింది. ఇంకా కావాల్సింటే ఫినాన్షియల్ శాంపిల్ ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ వే గిట్ హబ్లోనే డౌన్లోడ్ చేయండి. ఇట్లాంటి డేటా మీకు ఎక్సెల్లో ఉంది, ఎక్సెల్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు, దాన్ని మనం పవర్ బిఐలోకి తీసుకురావాలి. సపోజ్ నేను గ్లోబల్ సూపర్ స్టోర్ అని ఇది తీసుకుంటున్నాను, ఓపెన్ అంటారు. మరి ఆ గ్లోబల్ సూపర్ స్టోర్లో ఏముంటుంది, స్టోర్ అనగానే ఏంటి, నథింగ్ బట్ అక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అండ్ నెంబర్ ఆఫ్ సిటీస్ నుంచి ఎక్కడ ఎవరెవరు ఏమేమి సేల్స్ చేస్తున్నారు అంటే పర్చేజ్ చేస్తున్నారు, వీటి ఆర్డర్స్ ఏమేమి ఇస్తున్నారు, ఇవి ఉంటాయి మెయిన్గా. సో ఇక్కడ మెయిన్ షీట్ వచ్చేసి మనకి ఆర్డర్స్ చూడండి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేటు, షిప్ డేటు, షిప్ మోడు అండ్ కస్టమర్ ఐడి. కస్టమరే కదా మనకి ఆర్డర్ ప్లేస్ చేసేది, అంటే సిగ్మెంటు, పోస్టల్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ, రీజియన్ను, మార్కెట్, ప్రొడక్ట్ యొక్క కేటగిరీ, ఇవన్నీ రావడం జరిగింది. నేను దీన్ని డైరెక్ట్గా లోడ్ చేస్తున్నాను. సో దీంట్లో చాలా ఎక్కువగానే ఉంటుంది డేటా. ఇట్స్ లోడింగ్. వన్స్ మనకి ఈ లోడ్ అయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, దీంట్లో ఉన్న ఫీల్డ్స్ ఇవన్నీ
నేను ఒక శాంపిల్ చార్ట్ ఇక్కడ తీసుకుంటాను. చార్ట్స్ గురించి ప్రస్తుతానికి మర్చిపోండి, నెక్స్ట్ చూస్తాం. నేను జస్ట్ ఎట్లా డేటాని తీసుకురావాలని మాత్రమే చూస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ రీజియన్ సేల్స్ అని ఇస్తున్నాను. రీజియన్ సేల్స్ ఇచ్చాను. రీజియన్ ఎక్కడికి వచ్చింది? ఎక్స్ యాక్సెస్లోకి డ్రాగ్ చేసి పెట్టుకోండి. డైరెక్ట్గా అదే ఫస్ట్ ఎక్స్ యాక్సెస్లోకి వెళ్ళింది. సమ్ ఆఫ్ సేల్స్ ఏంటి? సపోజ్ సెంట్రల్ ఏసియాలో చాలా తక్కువ సేల్స్ ఉన్నాయి, అండ్ ఇటు చూస్తే వెస్ట్రన్ యూరప్లో చాలా ఎక్కువ సేల్స్ ఉన్నాయి. వెరీ సింపుల్ వచ్చేసింది. మరి ఇప్పుడు సేల్స్ ఏ కేటగిరీ వైజ్ మీకు జరిగాయి? కేటగిరీ అంటే మరి దీన్ని డ్రాగ్ చేసి లిజెండ్లోకి తీసుకురండి. చూడండి, ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయి: ఫర్నిచరు, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. ఇక్కడ వెస్ట్రన్ యూరప్లో మీకు ఫర్నిచరు ఎంత సేల్స్ ఉన్నాయి, అట్లనే ఆఫీస్ సప్లైస్ ఎంత సేల్స్ ఉన్నాయి, అండ్ టెక్నాలజీ ఎంత సేల్స్. అండ్ ఇక్కడ చూడండి, వెస్ట్రన్ ఏసియాలో టెక్నాలజీ ఎంత, ఆఫీస్ సప్లైస్ ఎంత, ఫర్నిచర్ ఎంత. వెరీ సింపుల్. ఇక్కడ డేటా మనకు ఉంది, డిఫరెంట్ ఇవి ఉన్నాయి, వాటిని తీసుకొని ఇక్కడ మనం విజువలైజేషన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, ఏమండి ఒక్క దీన్నైనా ప్రిపేర్ చేయొచ్చు, ఒక డేటా సెట్నైనా అంటే నో, ఐ కెన్ గెట్ డేటా ఫ్రమ్ అనదర్ వర్క్ బుక్ ఆల్సో. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గ్లోబల్ సూపర్ స్టోర్ కాకుండా నేను లైక్ నార్త్ విండ్లో నుంచి డేటాని తీసుకుంటాను, లేదంటే ఫైనాన్షియల్ శాంపిల్లో నుంచి డేటాని తీసుకుంటాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ విండ్ ఓపెన్. మరి ఈ నార్త్ విండ్లో చూడండి చాలా టేబుల్స్ ఉన్నాయి. మీకేంటి కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలా? మరి ఇక్కడ ఏమో ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వేరు, ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ వేరు, ఇక్కడ ప్రొడక్ట్స్ అనే టేబుల్ లేదు. ఇది అసలు ఎంటైర్గా సపరేట్ ఇదనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి సంబంధించిన ఆర్డర్స్ ఉన్నాయి, ఇది వేరే, ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి వేరే. ఈ ఆర్డర్స్కి సంబంధించిన ప్రొడక్ట్స్ వేరే దేంట్లో అన్నా ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. ఓకే, వాటికి మధ్యలో ఇక్కడ రిలేషన్షిప్ అనేది పెట్టడం కుదురుతుంది. మనకి ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటివి కావాలి అనుకుందాం. సో ఏమన్నా ఇక్కడ ప్రొడక్ట్ నేము, కేటగిరీ అండ్ క్వాంటిటీ, ప్రైస్ ఇట్లాంటివి ఉన్నాయి. లోడ్ అంటారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ data source and another one is from different data source, but these two are not related to one another. ఈ ప్రొడక్ట్స్ వేరే, ఇక్కడ ఉండే ప్రొడక్ట్స్ వేరే, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇదే ప్రొడక్ట్స్ని మనం ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అంటే అవి ఎక్కడ ఉన్నాయంటే దీనికి నార్త్ విండ్లోనే ఉన్నాయి. ఇది వేరే ఆర్డర్స్, అవి రిలేషన్షిప్ ఇక్కడ పెట్టాలంటే కుదరదు. సిమిలర్ ప్రొడక్ట్స్నే ఆర్డర్స్లో ఉంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ డేటా మోడల్లో మీరు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీనికి మామూలుగా లింక్ లేదు. ఇది వేరే, ఇది వేరే. మామూలుగా అయితే లింక్ అనేది వస్తుంది. ప్రొడక్ట్ ఐడి, ఇది ప్రొడక్ట్ ఐడి ఉంది. సో మామూలుగా ఏం పెడతామంటే దీనికి లింక్ పెడతాం. బట్ ఇక్కడ పెట్టినా కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఇక్కడ ఉండే ప్రొడక్ట్ ఐడీస్ వేరు, ఇక్కడ ఉండే ఆర్డర్స్ వేరే. ఓకే, నేను రైట్ క్లిక్ చేసి దీన్ని డిలీట్ అన్నాను. సేమ్ ప్రొడక్ట్స్ మీద ఆర్డర్స్ పెట్టుంటే దెన్ యూ కెన్ డూ అనమాట, యూ కెన్ ప్లేస్ రిలేషన్షిప్. సో ఓకే, మనం ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ని, ఆర్డర్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాం? ఎక్సెల్లో నుంచి తీసుకొచ్చాం. ఓకే, ఎక్సెల్లో నుంచి ఈ విధంగా మనం ఏ డేటానైనా తీసుకురావచ్చు. నెక్స్ట్ నాకు మెయిన్ సోర్సు ఇంకొకటి ఎక్కువగా నేను వాడేది ఎస్క్యూఎల్ సర్వర్. ఎందుకంటే ఎస్క్యూఎల్ సర్వర్ కూడా మైక్రోసాఫ్ట్ వాడిదే.
ఇది ఆర్డిబిఎంఎస్. పెద్ద కంపెనీస్లో అంతా కూడా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడతారు. ఎక్సెల్ని తక్కువగా వాడడం జరుగుతుంది. ఎక్సెల్ సింపుల్గానే ఉంటుంది, బట్ డేటా యాక్సెసింగ్, డేటా స్టోరేజ్, ఎక్కువ డేటా ఉన్నప్పుడు సెక్యూరిటీ ఇవన్నీ కావాలి అంటే కంపల్సరీగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వాడాలి. అక్కడ ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ద్వారా మీకు ఆ డేటాబేస్ అంతా కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో వీ నీడ్ ఎస్క్యూఎల్ సర్వర్ రైట్ నౌ. సో ఎస్క్యూఎల్ సర్వర్ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ఎస్ఎంఎస్ ఇక్కడికి వెళ్తారు. దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ యొక్క నేమ్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాంట్లో ఉండే డేటాని ఇక్కడికి మీరు తీసుకురావాలి అంటే. సో అది ఓపెన్ అవుతుంది. ఓకే, వెయిట్. అండ్ ఇక్కడ కూడా ఉంది మనకి ఎస్క్యూఎల్ సర్వర్ అని. దీని మీద నేను క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఏమడుగుతుందో చూడండి. సర్వర్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. డేటాబేస్ అనేది ఆప్షనల్, అదే సెర్చ్ చేసుకుంటుంది. మీకు తెలుసుంటే అది కూడా ఇచ్చేయచ్చు. మరి ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి మెయిన్ వచ్చేసి డేటాబేస్ నేమ్ తెలిసి ఉండాలి. మరి ఈ డేటాబేస్ నేమ్ ఎక్కడ తెలుసు, సర్వర్ నేమ్ తెలిసి ఉండాలి. సర్వర్ నేమ్ ఎట్లా తెలుస్తుంది? మనకి ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసాం కదా, అది ఓపెన్ అవుతుంది. అక్కడ సర్వర్ నేమ్స్ మనకి వస్తాయి. ఎస్క్యూఎల్ సర్వర్ స్టార్ట్ అవగానే మనకు అక్కడ రావడం జరుగుతుంది. ఎస్ఎస్ఎంఎస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇట్ మే టేక్ సమ్ టైమ్ టు స్టార్ట్. లెట్ us see whether it is starting or not. ఇక్కడే తెలిసిపోయేది మీకు స్టార్ట్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే బిజీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కాస్త స్లో కావచ్చు. మీరు మళ్ళీ క్లిక్ చేశారంటే హ్యాంగ్ అవుతుంది. మళ్ళీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ఓపెన్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో స్టిల్ ఇట్ ఈస్ నాట్ స్టార్టింగ్. మనమైతే అక్కడ క్లిక్ చేసాము, చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ స్టార్టింగ్. చూడండి ఇక్కడ ఇట్లా వస్తుంది. ఎస్, ఇక్కడ ఇది సర్వర్ నేమ్. దీన్ని మీరు కాపీ చేసుకోండి. దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ, కంట్రోల్-C, కీబోర్డ్లో కంట్రోల్-C కాపీ చేసుకోండి. ఓకే, కనెక్ట్ అని ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. మీకు నేను ఫ్రెష్గా ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ డేటా తక్కువ ఉంది. శాంపిల్ డేటానే ఏదో ఉంది, పెద్ద టేబుల్స్ ఏమీ లేవు ఇక్కడ. బట్ చూద్దాం ఏదో ఒక దాన్ని. ఇక్కడ డేటాబేసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ కంపెనీ అనేది ఇదొక డేటాబేస్, స్కూల్ అనేది ఒక డేటాబేస్, 2 డేటాబేస్లో ఉన్నాయి. మరి ఇక్కడ టేబుల్స్, దీంట్లో ఏం టేబుల్స్ ఉన్నాయి? ఈఎంపీ స్టూడెంట్ అనేది ఉంది స్కూల్లో. అండ్ ఇక్కడ కంపెనీలో ఏమున్నాయో చూద్దాం. ఈఎంపీ స్టూడెంట్ అంటే ఏదో ప్రిపేర్ చేస్తున్నాం, బట్ స్టూడెంట్ కంపెనీలో ఎందుకుంటాడు? బట్ ఇది ఓకే. ఎంప్లాయీస్ అనేది మనకి ఉంది. దీంట్లో ఫీల్డ్స్ ఏమున్నాయో చూద్దాం. ఇది ఫీల్డ్స్. మరి మీరు ఓన్గా కూడా ఒకవేళ లేనట్లయితే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ నెక్స్ట్ క్లాస్లో అటెండ్ అయ్యే వాళ్ళకైతే మీకు అదే 8 to 9 క్లాస్లో మీకు ఎట్లా ఇవాళ నుంచి టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాం. లేదు మీరు న్యూ టేబుల్ అని ఇక్కడే అంటే కమాండ్స్ లేకుండా కూడా మీరు టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద డేటా లైక్ దిస్. పవర్ బిఐతో పాటు ఎక్సెల్, ఎస్క్యూఎల్ సర్వర్ మోస్ట్లీ మీరు టచ్లో పెట్టుకోండి. జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే, ఎందుకంటే డేటాబేస్ మ్యాక్సిమం అడుగుతున్నారు బయట ఇంటర్వ్యూస్లో. ఎస్క్యూఎల్ సర్వర్ కూడా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఈవెన్ పవర్ బిఐలో మీకు ఆపర్చునిటీ రాకపోయినా ఎస్క్యూఎల్ సర్వర్ వచ్చి ఉంటే డేటాబేస్లోకైనా వెళ్ళచ్చు మీరు. ఓకే, ఎనీవే దిస్ ఈస్ ద డేటా. మరి ఈ డేటాని నేను అక్కడికి తీసుకెళ్ళాలి. మరి ఎలా అంటే సర్వర్ నేమ్ కాపీ చేశాను కదా, ఆ సర్వర్ యొక్క నేమ్ని ఇక్కడ కంట్రోల్-V పేస్ట్ చేయండి. ఓకే, మరి
దిస్ టేకింగ్ టైం. చూడండి, ఇది సర్వర్ పేరు, అది ఇక్కడ కంపెనీలో ఎంప్లాయీస్, ఇది డేటా. మీరు డైరెక్ట్ కాల్స్ ఉంటే లోడ్ చేసేయచ్చు. సో ఎస్క్యూఎల్ సర్వర్లో దాంట్లో ఉండే డేటా కావాలి. మెయిన్గా సర్వర్ నేము మీకు కావాలి, తెలిసి పెట్టుకోవాలి. అది కాపీ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలుసుంటే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసేయచ్చు. సో దిస్ ఈస్ ద డేటా. నౌ యూ కెన్ విజువలైజ్ లైక్ ప్రీవియస్ వన్. ఇట్లా లైక్ ఇక్కడ నేను ఎక్స్ యాక్సెస్లో ఎంప్లాయీ నేమ్ అంటున్నాను అండ్ వై యాక్సెస్లో సాలరీస్ అంటాను. ఇది ఇట్లా మీరు ఈ విజువలైజేషన్ని ప్రిపేర్ చేయొచ్చు. ఓకే, ఇక ఎక్సెలే కాకుండా ఎస్క్యూఎల్ సర్వరే కాకుండా మనకి డిఫరెంట్ డేటా సోర్సెస్ నుంచి కూడా మనం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గెట్ డేటా మీకు సిఎస్వి కామా సపరేటెడ్ వాల్యూస్ అంట. వెబ్ అంటే నెట్లో నుంచి ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను టెక్స్ట్ ఫైల్ని తీసుకురావాలండి. టెక్స్ట్ ఫైల్లో ఉండే డేటాని కావాలి. టెక్స్ట్ ఫైల్ అంటే కామా సపరేటెడ్ వాల్యూస్ అంటే మీకు సపోజ్ ఇక్కడ నేను లైక్ సిఎస్వి దీని మీద క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ సేల్స్ అనేది ఒకటి ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఆ సేల్స్లో ఏముంటుందంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను 4 డేటా సెట్స్ ఇక్కడ కాదు కదా, నోట్ ప్యాడ్లో దాన్ని టైప్ చేస్తున్నాను. సింపుల్ టెక్స్ట్ ఫైల్ ఇది. సో 4 డేటా సెట్స్లో ఇది సేల్స్, ఇది నోట్ ప్యాడ్లో టైప్ చేసిన డేటా. చూడండి, సేల్స్ మ్యాను సేల్స్ అంతే, రెండే టైప్ చేస్తాం. సేల్స్ మ్యాన్ కామా సేల్స్, అవి హెడ్డింగ్స్ అనుకుందాం. మధ్యలో ఏం పెట్టాను, కామా, రాజు, రవి, గీత ఇట్లా ఉన్నాయి. కామా సపరేటెడ్ వాల్యూస్ సిఎస్వి ఫైల్స్ అంటారు. ఇట్లా సింపుల్గా ఉండే డేటా. సో దీన్ని ఎలా మనం ఇక్కడికి తీసుకురావాలంటే డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఈ సేల్స్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసింది. మరి డెలిమిటర్ ఏంటి, అక్కడ మధ్యలో ఆ డేటా వరుస పెట్టి అక్కడేమి టేబుల్ కాదు అది, లేదంటే ఎక్సెల్ కాదు, సపరేట్గా ఉండేది. దాని మధ్యలో డెలిమిటర్ ఏం పెట్టాము, కామా పెట్టాము. కామా పెట్టుకోండి, స్పేస్ పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి అక్కడ. అంటే డెలిమిటర్ అంటే రాజుకి, ఈ 2000కి, లేదంటే సేల్స్ మ్యాన్కి, సేల్స్కి, అన్నిటికీ మధ్యలో కామా ఉంది. అందుకనే వీటిని కామా సపరేటెడ్ వాల్యూస్ సిఎస్వి అంటాం. ఓకే, లోడ్ కామా, డెలిమిటర్ వచ్చేసి కామా, లేదంటే కోలన్ పెట్టుంటే కోలన్ లేదు అక్కడ, కోలన్ ఎక్కడా లేదు. ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చాయి, మనం పెట్టింది కామా అక్కడ. సో ఇప్పుడు లోడ్ అంటాం. సో అది సింపుల్గా మనకి ఆ సేల్స్ అనేది లోడ్ అయిపోవడం జరుగుతుంది. చూడండి, ఈ 2 ఫీల్డ్స్, సేల్స్ మ్యాను సేల్స్, సేల్స్ మ్యాను సేల్స్, దట్స్ ఆల్. ఇప్పుడు మనం కొంత డేటాని ఎక్సెల్లో నుంచి తీసుకున్నాం, కొంత డేటాని మనం లైక్ ఎస్క్యూఎల్ సర్వర్లో నుంచి తీసుకున్నాం, కొంత సిఎస్వి ఫైల్స్ తీసుకున్నాం, ఇంకా వెబ్లో నుంచి డేటా కావాలి, ఇంటర్నెట్లో నుంచి. సో ఇక్కడ వెబ్ అని ఉంది. వెబ్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి యూఆర్ఎల్. ఇక్కడ యూఆర్ఎల్ అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేటర్, అంటే నథింగ్ బట్ అడ్రస్. వెబ్ పేజ్ యొక్క అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ ఎలా తెలుస్తుంది మీకు? అగైన్ గో టు గూగుల్. ఇక్కడ
మీరు ఏం చేస్తారంటే మీకు ఏదో ఒక డేటా, సపోజ్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ అన్నాం. ఇదేదో వచ్చింది. మరి ఈ టేబుల్ కరెక్ట్గా మనకి ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ కాలేదు. పేజ్ని మనం డైరెక్ట్గా ఓపెన్ చేయాలి. నేను రైట్ క్లిక్ చేసి ఇట్లా న్యూ పేజ్లో ఓపెన్ చేస్తాను. ఇదంతా కూడా లింక్స్, ఇవన్నీ మెయిన్ పేజీ ఓపెన్ కావాలి. ఇది అయితే పెద్ద డేటా ఉండేదాన్ని తీసుకోకండి, ఎందుకంటే లోడింగ్ చాలా టైం పట్టిద్ది. చూడండి ఇక్కడ కూడా వీడు గ్రాఫ్స్ ఇచ్చాడు. చూడండి ఈ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఈ పవర్ బిఐ లాంటి ద్వారానే కుదురుతాయి. ఎట్లా పడితే అట్లా ఇస్తే పర్ఫెక్ట్గా రావు. సో ఇప్పుడు దీని యొక్క లొకేషన్ ఏంటి? ఇది పైన యూఆర్ఎల్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ అంటాను. సో నేరుగా మీరు పవర్ బిఐలోకి వెళ్ళండి, ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. సో ఇప్పుడు ఏమడుగుతుంది? ఏదో సంథింగ్ రాంగ్, ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూని ఎంటర్ చేశాను. ఓకే. సో ఇప్పుడు అది కనెక్ట్, చూడండి ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది. మనం ఒక యూఆర్ఎల్ ఇచ్చాం, ఆ యూఆర్ఎల్లో ఆ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది. ఇట్లాంటప్పుడు ఆ వెబ్సైట్ బిజీగా ఉన్నా, లేదంటే దాని సర్వర్ ఏదైనా ఇబ్బంది ఉన్నా మీకు స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని సింపుల్గా ఇంకేదైనా తీసుకోండి. సపోజ్ ఇండియన్ స్టేట్స్, పాపులేషన్ ఇట్లాంటివి తీసుకోండి. అయితే మరి మీకు అక్కడ మ్యాటర్ ఉండకూడదు, మ్యాటర్ కంటే ఎక్కువ టేబుల్స్ అక్కడక్కడ కనిపించాలి. సపోజ్ మీకు లైక్ వికీపీడియాలో కూడా చాలా ఇట్లాంటి టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ట్యాబులర్ అంటే కాలమ్స్, రోస్ అట్లా డేటా ఉండాలి. ఆ ట్యాబులర్ ఫార్మేట్లో ఉండే డేటాని అయితేనే ఇది రికగ్నైజ్ చేయగలుగుతుంది. దాన్ని ఇక్కడ మనం డేటా సెట్గా మనం ప్రిపేర్ చేయడం కుదురుతుంది. చూడండి, ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. సో వెయిట్ ఫర్ చూడండి ఏదేదో వచ్చేసాయి. అంటే ఇవన్నీ కూడా హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ అంటేనే హెచ్టిఎంఎల్ ద్వారా చేయబడింది. దాంట్లో హెచ్టిఎంఎల్ టేబుల్స్ని యూజ్ చేసి మనకి ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. టేబుల్ 1. సో ఇది కరెక్ట్గా లేదు మనకి. సో నెక్స్ట్ తీసుకుంటాం. ఇదేంటిది? మ్యాచెస్, ఇది కూడా కరెక్ట్గా లేదు. హెడ్డింగ్స్ అవన్నీ గందరగోళంగా ఉన్నాయి. మనకేంటి ఇక్కడ చూపించాలి, మెజర్మెంట్ చూపించే విధంగా ఉండాలి డేటా ఏదన్నా తీసుకుంటే. సపోజ్ ఫస్ట్ ఇదే తీసుకుందాం. టీము ఏంటో ఆ డేటానే గందరగోళంగా ఉంది. ఇట్లాంటి డేటాని మనం విజువలైజేషన్ చేయలేము. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చాలా చేయాల్సి వస్తుంది. చూద్దాం. ఇదేంటిది? ఇది మ్యాచెస్, వాటి టైమింగ్స్ ఏదో ఇచ్చినాడు. ఇది కూడా కాదు. సింపుల్గా ఉండే డేటా, మనకి మీనింగ్ఫుల్గా ఉండే డేటా. ఇండియా రాజస్థాన్ రాయల్స్, ఇదేదో 10, 9 సంథింగ్ ఏదో ఇచ్చాడు. కాలం హెడ్డింగ్స్ ఏందో తెలియటం లేదు. కాలం హెడ్డింగ్స్ ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, లేదంటే మీరైనా పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ. సో చూడొచ్చు 1 2 3 4. ఓకే, ఇదేంటిది? ఓకే, ఇది కూడా కరెక్ట్గా లేదనుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ గ్రూప్ మ్యాచెస్ కాలం 1. హెడ్డింగ్స్ మనకి అర్థం కావటం లేదు. దేనికి హెడ్డింగ్స్ ఇచ్చాడు ఏంటనేది. సో నో అండ్ గో టు దిస్, నో అండ్ దిస్, నో
పైనే చూద్దాం ఇంకేదైనా కరెక్ట్గా ఉందని. ప్రీమియర్ లీగ్ రాజస్థాన్ రాయల్స్. ఓకే, నేను ఇది పాయింట్స్ అనుకుందాం, ఈ టీమ్స్ పాయింట్స్ అనుకుందాం. నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను దీంట్లో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ ద టైం. సో ఓకే, దీన్ని నేను లోడ్ చేస్తున్నాను. మరి దాంట్లో కాలమ్స్ ఏమన్నా కరెక్ట్గా ఉన్నాయా? హెడ్డింగ్స్ అవన్నీ లేవు. లోడ్ చేస్తే కుదరదు. 2 టేబుల్ 3 టేబుల్ 4 2 లోడ్ అయిపోతున్నాయి. మరి ఏం చేయాలి? టేబుల్స్లో హెడ్డింగ్స్ అవన్నీ కరెక్ట్గా లేవంటే ఏం చేయాలి? మీరు కంపల్సరీగా వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటేనే మీకు ప్రాపర్ డేటా అనేది వస్తుంది. అప్పుడు మీరు దాన్ని విజువలైజేషన్ చేయొచ్చు. సో దీన్ని వదిలేసేయండి, ఇది కరెక్ట్గా లేదు అనుకుందాం. సెర్చ్ ఫర్ అనదర్ వన్. సపోజ్ స్టేట్ వైజ్ ఇండియన్ పాపులేషన్ తీసుకోండి. ఇట్లాంటివి కరెక్ట్గా వస్తున్నాయి. స్టేట్స్ టోటలు పాపులేషను ఏంటి ఇదంతా కూడా కరెక్ట్గా ఉంది. దీన్ని లింక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వెళ్దాం. ఇది లోడ్ అయిందా ఏమో చూద్దాం. ఇంకా స్టిల్ లోడింగ్. అండ్ ఇక్కడికి వెళ్ళి దీన్ని చూద్దాం. ఎస్, ఇక్కడ కాస్త కరెక్ట్గానే ఉంది. పైన ఈ హెడ్డింగ్స్ ఇవి కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తే ఇది సూటబుల్గానే ఉంది. దీన్ని మీరు ఈ లింక్ని కాపీ చేసుకోండి. ఈ పవర్ బిఐలోకి వెళ్ళండి. మీరు చూడండి, ఆల్రెడీ ఇది వచ్చేసింది. వీటిలంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఆ నేమ్స్ మార్చుకోవాలి, అంతా గందరగోళం. సో నేను వీటిని రిమూవ్ చేస్తాను. మీరు మార్చాలంటే మార్చుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా ఆ హెడ్డింగ్స్ అవన్నీ. బట్ టైం వేస్ట్ దానికి. నేను లైక్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ వన్ ఆల్సో. అండ్ గెట్ ఫ్రమ్ వెబ్. ఏదైతే నేను ఇప్పుడు ఈ స్టేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకున్నానో దాన్ని యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాను. ఓకే ఓకే, కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత సో నాట్ ఓన్లీ ఈ వెబ్ పేజెస్, ఈవెన్ మనం పీడిఎఫ్లో నుంచి కూడా పీడిఎఫ్ ఫైల్, అక్రోబాట్ రీడర్ పీడిఎఫ్ ఫైల్, దాని నుంచి కానీ ఎట్లాంటి రకరకాల సోర్సెస్ నుంచి ఎంఎస్ వర్డ్లో ఉండే టేబుల్స్ నుంచి కానీ దేంట్లో నుంచి అయినా సరే మనం డేటాని ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఏదైతే కరెక్ట్గా ఉన్నాయో మనకు కావాల్సిన డేటా ఇదేంటిది పర్సన్స్, ఓకే, మేలు టోటల్ ఇది వచ్చింది. ఈ స్టేట్స్ ఇట్లా వచ్చాయి. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాను ఫస్ట్ డైరెక్ట్గా. అంటే హెడ్డింగ్స్ అన్నీ కరెక్ట్గా లేవు, నాకు హెడ్డింగ్స్ అన్నీ కరెక్ట్గా రావాలి. జస్ట్ ఐ వాంట్ ఇక్కడ నేమ్ నేను లైక్ పాపులేషన్ అని ఇస్తాను. ఓకే, ఇందులో ఈ టాప్లో ఉండే ఈ రో మనకి అక్కర్లేదు. సో రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రోస్ అంటారు. నంబర్ ఆఫ్ రోస్, ఒక రోని రిమూవ్ చేస్తాను. చూడండి, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, టోటల్
ఇక్కడ నాకు ఇది మళ్ళీ పర్సన్స్ ఇట్లా మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫ్యూజన్. టోటల్ పర్సన్స్, టోటల్ మెయిల్ ఇట్లా వచ్చింది. హెడ్డింగ్ ఇక్కడ పర్సన్స్ అంటే సరిపోయిద్ది. నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. ఇక్కడ పేరు కావాల్సి ఉంటే నేను మార్చుకుంటాను. రైట్, ఇక్కడ దీని నేమ్ నేను ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ రిమూవ్ రోస్, రిమూవ్ టాప్ రో, నెంబర్ ఆఫ్ రోస్ 1. ఓకే, ఇది మరి ఇక్కడ దీనికి మనం ఈ కాలంకి కావాల్సి ఉంటే మీరు ఈ రీనేమింగ్ ఇవన్నీ చేసి పెట్టుకోవాలి. ఐ మీన్ కాలం 1 కాలం 2 ఇలా వచ్చాయా? రైట్, దీన్ని మనం హెడ్డింగ్గా మార్చేస్తాం. సో హెడ్డింగ్స్ కాలం 1 కాలం 2 ఇలా ఉన్నాయి. మరి దీనికి రీనేమ్ చేస్తాను. రీనేమ్ చేసి స్టేట్ RUT అని ఇస్తాను. ఇది జస్ట్ పాపులేషన్ అని ఇస్తాను. రీనేమ్ దిస్ పాపులేషన్. దట్స్ ఆల్. ఈ రో మనకి అక్కర్లేదు. ఈ రోని టోటల్గా నేను రిమూవ్ చేస్తాను. వద్దిది. రిమూవ్ రోస్, రిమూవ్ alternative rows. First row to remove 2, number of rows to remove. ఓకే అని ఇస్తాను. చూద్దాం, ఇది రిమూవ్ కావాలి. ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టేకింగ్ టైం. మీరు వీటిని ఈ పర్టికులర్ దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. లైక్ ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను పంపించాను అనుకోండి. ఇప్పుడు హెడ్డింగ్స్ దాని కింద ఈ మేల్ ఫీమేల్ ఇవన్నీ వస్తాయి. ఈ కాలమ్స్ కూడా అవసరం లేదు మనకి. ఐ థింక్ వీటిని రిమూవ్. అండ్ దిస్ కూడా, దిస్ వన్ ఆల్సో రిమూవ్. ఈ కాలమ్స్ అన్ని తీసేయండి. రిమూవ్, రిమూవ్. ఇట్లా వీటిలన్నిటిని రిమూవ్ చేసుకోండి. ఏదైతే అన్వాంటెడ్ ఉందో వాటిలంతా రిమూవ్ చేసి పడేసేయండి. ఫైనల్గా మనకి ఈ రెండే కావాలి అనుకుందాం. ఈ రెండిట్లనే మీరు ఏం చేస్తారంటే క్లోజ్ అండ్ అప్లై అంటారు. దానికి సంబంధించిన డేటాని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు డేటాని తీసుకురావచ్చండి. ఈ ట్రాన్స్ఫర్మేషను ఎవ్రీథింగ్ ఇంకా క్లియర్గా మళ్ళీ మీకు వస్తాయి. జస్ట్ శాంపిల్గా ఇప్పుడు ఎట్లా డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలనేది మాత్రమే చూపించాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో 1 by 1 విజువలైజేషన్ మనం చూద్దాం. రైట్, ఉంటాను.